హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఈరోజైతే మేము యూఎస్‌కి అయితే వెళ్తున్నామండి. అందుకే ఎన్ని సూట్ కేసులు అయితే ఉన్నాయన్నమాట. ఎవరు వెళ్తున్నారు, ఏంది అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే నా వీడియో ఫుల్ చూసేస్తే మీకే అర్థమైపోతదండి. చూడండి మా వాళ్ళైతే ఇన్ని సూట్ కేసులు పెట్టుకొని అయితే రెడీగా ఉన్నామాట. కార్ కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం అయితే. ఎక్కడికెళ్తున్నాం, ఏం చేస్తున్నారు, ఏందబ్బా అనుకుంటే వీడియో అయితే కంపల్సరీ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేమైతే ఒక విలేజ్ నుంచి ఇక్కడ దాకా చాలా కష్టపడితే వచ్చేవాడిని నిజంగా. ఈ సక్సెస్ అంతా మా అమ్మ నాన్నదే నిజంగా. మేము ఈ లెవెల్లో ఉన్నామంటే నిజంగా వాళ్ళదే అండి అంతా చెప్పాలి. నిజంగా ఒక విలేజ్లో ఉండే మేము ఇప్పటికి యూఎస్ వెళ్ళే ఛాన్స్ వరకు వచ్చాము అంటే మేము నిజంగా మా అమ్మ నాన్న నాన్నదేనండి. ఇలా అయితే కార్లో అయితే బయలుదేరామన్నమాట. మా స్టోరీ చెప్పాలంటే చాలా ఉంది. మేమైతే ముగ్గురం అనమాట, అన్నయ్య, నేను, తమ్ముడు. ఇక అన్నయ్య వాళ్ళైతే చెప్పారు కదండి యూఎస్లో ఉంటారు అని చెప్పి. ఇక నేనైతే హైదరాబాద్లో ఉంటాము, మా తమ్ముడు అయితే ఇక్కడ ఆంధ్రలో ఉంటారండి. మేమైతే ఇక కష్టపడి అమ్మ నాన్న అయితే ఇట్లా అయితే మమ్మల్ని ముగ్గురిని చాలా అంటే చాలా కష్టపడి అయితే ఈ లెవెల్కి అయితే తీసుకొచ్చారు నిజంగా. చాలా ఫేస్ చేసాము మేమైతే లైఫ్లో. కానీ ఒక విలేజ్ నుంచి ఇక్కడి వరకు రావడానికైతే మా కష్టం ఎంత ఉందో అమ్మ నాన్న కష్టం కూడా చాలా ఉందండి మేము ఈ లెవెల్కి రావడానికి. అందుకే మనం పిల్లలకైతే ఇప్పటి నుంచి మనం చెప్పాలన్న కంపల్సరీ వాల్యూస్ అయితే చెప్పాలండి. పేరెంట్స్ అంటే ఏంది అనేది, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఈ రోజుల్లో అయితే పిల్లలకి కంపల్సరీ చెప్పాల్సిందని నాకు తెలిసి అయితే. చూడండి ఇట్లయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. చూడండి ఇక ఎయిర్పోర్ట్ లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత అయితే చూడండి కొంచెం ఇట్లా డిస్టెన్స్లో అన్నీ ఉంటాయి అనమాట. చూడండి ఇట్లా చాలా బాగుంది. లోపల అయితే చూడండి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మేమైతే. ఇంకా ఫైనల్గా అన్నయ్య వాళ్ళు అయితే యూఎస్ వెళ్ళిపోతున్నారండి. ఇంకా మేమందరం అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే ఇక్కడికైతే వస్తున్నాము. సూట్ కేసులు అయితే అన్నయ్య వాళ్ళే అనమాట, లగేజ్లు అవన్నీ. ఇంకా మా కార్లో పెట్టుకొని అయితే ఇట్లా వస్తున్నాము. చూడండి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇట్లా అయితే అందరం వచ్చి అయితే వచ్చేస్తామండి. చూడండి ఇక మా హస్బెండ్ అందరం అయితే వెళ్తున్నాము. కొంచెం ఫ్రంట్కి వెళ్తే అనమాట ఉంటుంది వాళ్ళు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఒక లైన్స్ ఉంటాయి అనమాట ఇక్కడైతే డిఫరెంట్గా. యూఎస్కి వెళ్ళే వాళ్ళని, లేదంటే లోకల్గా ఇట్లా చెన్నై అట్లా వెళ్ళే వాళ్ళకి వేరే వేరే ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఇక మేమైతే వెళ్తున్నాము. ఇలా ఉంటుందండి అంతా. మనకైతే ఏం కనిపించదు, అంతా గ్లాసెస్తో అంతా మొత్తం కవర్ చేసే ఉంటుంది. మనకు ఫ్లైట్లో అయితే కనిపించవు. చూడండి అన్నయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారు. బాయ్ బాయ్ చెప్తున్నాం మేము అందరం అయితే. చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ 3 మంత్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫంక్షన్లు అని చెప్పి అందరం గ్యాదర్ అయ్యి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళైతే ఉండిపోతాం బిజీ లైఫ్లో ఈ రోజుల్లో అయితే. ఇంకా పిల్లలు అందరం అయితే ఇట్లా అయితే కలుసుకొని పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారండి. మీకు ఈచ్ వన్ వీడియో అయితే పెడుతూనే ఉన్నాను మేము ఏం చేసాం ఏంది అనేది. మా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది మేము ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎలా ఎంజాయ్ చేసాం అనేది. ఫైనల్గా అన్నయ్య వాళ్ళు అయితే 3 మంత్స్ అయిపోయింది కదా, అందుకని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇదండి యూఎస్ ట్రిప్ అయితే. అనుకుంటున్నారా మేము వెళ్తున్నామని? కాదు, అన్నయ్య వాళ్ళు అయితే వెళ్తున్నారనమాట. మీకు అర్థమైపోయింది ఇప్పటికైతే. చూడండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక మనమైతే వెళ్ళే పని లేదు, వాళ్ళ వరకే లోపలికి ఎంటర్ అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమైతే. చూడండి అట్లయితే వెళ్తున్నారనమాట. చాలా డిస్టెన్స్లో ఉంటారనమాట వీళ్ళు. ఇక్కడ కూడా మనల్ని లోపలికి అయితే పంపించారు. ఇక మా అమ్మ అయితే ఒక్కతైతే ఒక్కసారి కలిసి వస్తానని వెళ్ళింది. నాన్న అయితే వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు మధ్యలో. చూడండి మా నాన్నగారు అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళైతే మిడిల్లో ఆపేస్తున్నారు అనమాట. విజిటింగ్ ఇక్కడైతే అమ్మ స్టాప్ అయిపోవాలి అని చెప్పి రిటర్న్ వచ్చేస్తుంది మనం. చూడండి అక్కడ అయితే రిషి అయితే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అయితే మేమైతే 1-2 నెంబర్స్ అయితే వెళ్ళిపోయారు అనమాట లోపలికి. ఫైనల్గా అయితే వాళ్ళు అట్లా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే చూడండి ఇట్లా అయితే తిరుగుతున్నాం అనమాట. ఎట్లా ఉంది అన్నీ చూస్తూ ఉన్నాము. చాలా బాగుందండి లోపల అయితే. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా బయలుదేరుతున్నారు ఆంధ్రాకి వెళ్ళడానికి. వాళ్ళు కూడా ఇక కార్లో అయితే వాళ్ళు బయలుదేరేశారు. ఇంకా మేమైతే చూడండి ఇక్కడైతే మేము మిర్రర్లో తీసుకున్నాం కొన్ని వీడియోస్ అయితే. చూడండి ఫ్లైట్ అదే ఉందన్నమాట. చూడండి అక్కడ ఆగుంది ఒక ఫ్లైట్ అయితే. కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం ఇలాగా. చాలా బాగుందండి.
చూడండి ఇక్కడైతే కేవ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ 3 ఫ్లోర్స్ లాగా ఉంటాయి అనమాట. 1 సెకండ్ ఫ్లోర్లో ఏమన్నా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేకి నెక్స్ట్ యూఎస్ నుంచి అట్లా వచ్చేవాళ్ళు రిటర్న్ వచ్చే వాళ్ళందరూ ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చేస్తారనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఒకటి ఉందన్నమాట. చాలా బాగుంది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము. చూడండి వాటర్ ఫాల్ అయితే ఇట్లా ఒక మ్యూజిక్ వస్తే చాలా బాగుంది ఇక్కడైతే. చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఇది చూడండి వాటర్ ఫాల్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. అందరు ఫొటోస్ పిక్స్ అయితే తీసుకున్నారు. మా అమ్మ నాన్న కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగుందని చెప్పి చెప్పే కదండి చాలా వీడియోస్లో అయితే. వీళ్ళని మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్ రిషి చూడండి నన్ను కూడా దిగని చెప్పి వెళ్తుంది కొన్ని పిక్స్ అయితే. చూడండి ఇట్లా అయితే ఉంటుంది అనమాట లోపల అంతా కూడా. ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే మా వాళ్ళు ఇట్లా అయితే ఇంకా చూస్తూనే ఉన్నారు. రమ్మంటే నాకు కూడా కదలట్లేదు. నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి అయితే ఇట్లా అవుట్ సైడ్కి అయితే వస్తున్నాం అనమాట. చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. దీంట్లో కేవ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మన షాపింగ్ మాల్ లాగా అన్నీ ఉంటాయి A to Z అయితే. చూడండి రిషి అయితే రిటర్న్ అయ్యే వాళ్ళందరూ కిందకి వచ్చేస్తారండి ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో. చూడండి కేఫ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. టీ స్టాల్స్ అని అన్నీ ఉంటాయి A to Z అయితే. చూడండి నెక్స్ట్ అయితే అక్కడ నుంచి అవుట్ సైడ్కి వచ్చేసిన తర్వాత అయితే మేము హోటల్కి వచ్చేసాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అనేవాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కేసారనమాట. ఇక అక్కడి నుంచి వచ్చేసి కొంచెం ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇక జున్ను అయితే తీసుకున్నాం అనమాట. టేస్ట్ చేయాలని చెప్పి కుండ జున్ను అంట టేస్ట్ చేద్దామని. మన ఒరిజినల్ జున్ను లాగా అయితే లేదండి. కొంచెం ఏదో అయితే మిక్స్డ్ అన్నట్టు కొంచెం ఒక రకంగా అయితే టేస్ట్ ఉందనమాట. అంత టేస్ట్ అయితే లేదు. వెళ్ళైనా ఒరిజినల్ విలేజ్లో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నెక్స్ట్ ఫైనల్గా అయిపోయింది. నెక్స్ట్ అయితే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మేము ఇలా అయితే ఎంజాయ్ చేసామండి. ఫైనల్గా మా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.